తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకట్రామూర్తి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు తల్లి, తెలుగుదనం ఉట్టిపడేలా వేసిన సాంప్రదాయ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కేసీ కృష్ణ మాతృభాష విశిష్టత, గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం కేసీ కృష్ణ మీడియాతో మాట్లాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష కోసం చేసిన గిడుగు వెంకట్రామూర్తి చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఇతర భాషలను గౌరవిస్తూనే మాతృభాషను ప్రేమించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు. విరాట్ నగర్లో ఉన్న శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ని. నా పేరు కేసీ కృష్ణ. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. ఈ తెలుగు భాషా దినోత్సవంలో మనం తెలుగు గురించి మాట్లాడుకుంటే పేజీలు వందల పేజీలు మాట్లాడచ్చు, గంటలు మాట్లాడచ్చు. తెలుగు భాష కోసం కృషి చేసిన వాళ్ళల్లో గిడుగు వెంకటరామూర్తి గారు, అదేవిధంగా కందుకూరి వీరేశలింగం గారు, గురిజాడ, రాయపురుల సుబ్బారావు ఇత్యాది గొప్ప వాళ్ళందరూ తెలుగు అని పాపం తెలుగుని కలవరించి తెలుగు అనే భాషాభిమానాన్ని గొప్పగా చాటుకున్న వాళ్ళు. ఈరోజు మనం కనుక చాలా విషయాల్లోకి చూస్తే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈరోజు చెప్పేవాళ్ళు మనకు కరువైపోయినారు. తెలుగు సాహిత్యం చచ్చిపోతుందనంటే ఇతర సాహిత్యాల్లో ఉన్నటువంటి, ఇతర భాషల్లో ఉన్నటువంటి పదాలను తీసుకొని వచ్చి తెలుగు సాహిత్యంలో కలిపి ఈరోజు సినిమాల్లో కూడా విపరీత ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళు ఈరోజు మనకి కరువైపోయారు. అనంత శ్రీరామ్ గారు, ఇట్లా కొంతమంది ఇంకా తెలుగు భాషని ఈ సినీ ప్రపంచానికి అందజేస్తూ వస్తున్నారు. వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు లేకపోవడం కూడా మన దురదృష్టం. అయితే తెలుగు భాష మాట్లాడడం అంటే మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నరాలు కదులుతాయని సైంటిఫిక్గా కూడా ఇది నిరూపించబడింది. శాస్త్రీయత కూడా దీంట్లో ఉంది. అందుకనే తెలుగు గురించి మనం ప్రభుత్వం కూడా, మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కూడా తెలుగు మీద ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వాలి, భాషను ప్రోత్సహించాలి. మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషల కోసం వాళ్ళు అంత కృషి చేస్తూ, తమిళనాడు ఉందనుకోండి, ఎక్కడ కూడా అక్కడ ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా సరే తమిళ్లోనే మాట్లాడాలి. కానీ మనం ఇక్కడ తెలుగు మాట్లాడితే నామోషిగా మనం ఫీల్ అవుతున్నాం. తెలుగు మాట్లాడకపోవడం అనేది ఎంత నామోషియో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మనం శ్రీకృష్ణదేవరాయల్ని, బ్రౌన్ దొర లాంటి వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈయనంటే, బ్రౌన్ దొర తెలుగు నేర్చుకొని మన భాష కాని వ్యక్తి, మన దేశం కాని, మన దేశ పౌరుడు కాని వ్యక్తి తెలుగు నేర్చుకొని తెలుగు నిఘంటువు రాశాడు, డిక్షనరీ రాశాడు బ్రౌన్ దొర. ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ అని తెలుగుని ఎందుకంటారంటే అచ్చుతో మొదలయ్యి అచ్చుతో అంతమవుతుంది తెలుగు భాష. ఇది తెలుగులో ఉన్నటువంటి సామెతలు, తెలుగు జాతీయాలు, ఈ తెలుగుకున్నటువంటి భాష యొక్క అందం ఇతర భాషలకి చాలా తక్కువ. అందుకే తెలుగు ఈరోజు ఎప్పుడు కూడా చాలా గొప్ప భాషగా మనం చెప్పుకుంటాం. తెలుగు మీద చాలా కవితలు కూడా నేను రాస్తూ ఉంటాను. నేను చాలా కథల విషయాల్లో కూడా తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాను. మా పిల్లలకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బయటికి వెళితే మన జాబ్స్ పరంగా, ఉద్యోగాల పరంగా ఇంగ్లీష్ అవసరం, బట్ మన మాతృభాషని తెలుగును మాత్రం ఎక్కడ కూడా అలక్ష్యం చేయొద్దు, నేర్చుకోండి అని పదే అందరికీ చెప్తూ, ఈరోజు మా పిల్లలందరూ కూడా తెలుగుదనం ఉట్టిపడేలా వేషధారణతో ఈరోజు స్కూల్కి వచ్చారు. అదేవిధంగా ఆ పేరెంట్స్ పంపించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం మీద మా టీచర్స్ పడ్డ శ్రమకి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర వ్యాప్త